ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో కూడా పెన్షన్ల పంపిణీ ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేశాం. అదేవిధంగా అదే సమయంలో మన ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ కూడా రావడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ చేతుల మీద కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సమయంలో ఒక మహిళ నుంచి కొన్ని ఫోన్ కాల్స్ రావడం జరిగింది. నాకు కేవలం 6500 మాత్రమే ఇచ్చారు, ఇంకా 500 ఇవ్వలేదు అనే కంప్లైంట్ మీద అక్కడ ఇరుకొల్ల కాలనీలో వెళ్ళడం జరిగింది. నేను నాతో పాటు కొంతమంది మన స్టాఫ్ కూడా వచ్చారు. అక్కడ ఫిజికల్గా గమనిస్తే అక్కడ మన వెల్ఫేర్ సెక్రటరీ వాలు నాయక్, రూపే కాలనీకి సంబంధించిన వెల్ఫేర్ సెక్రటరీ వాలు నాయక్ గారు అక్కడ ప్రజలకు 7000 రూపాయలు ఇవ్వడము, అదేవిధంగా వారి దగ్గర 500 రూపాయలు తీసుకున్నామని చెప్పేసి అక్కడ అభియోగం మీద విచారణ చేయగా ప్రజలు అది వాస్తవమని చెప్తూ వాళ్ళు రిటర్న్ గా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారి సమక్షంలోనే ఆ యొక్క వాలు నాయకుని కూడా అడగడం జరిగింది. మీరు ఈ విధంగా మీరు 7000 రూపాయలు ఇచ్చిన తర్వాత మళ్ళీ 500 రూపాయలు ఎందుకు తీసుకున్నారంటే వారు ఇచ్చారు, నేను తీసుకున్నాననే సమాధానం ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ కాదని ధృవీకరించుకున్న తర్వాత అతను కూడా అమౌంట్ తీసుకున్నాననే సమక్షంలో ఒప్పుకోవడంతో అతనితో కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి వాస్తవంగా పెన్షన్ అనేది చాలా ప్రశాంతంగా జరపమని జిల్లా కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమయంలో మాచర్ల పట్టణంలో ఒక సచివాలయ ఉద్యోగి చేయడం అనేది దురదృష్టకరం. అందుకే అతని మీద జిల్లా కలెక్టర్ గారిని ఆల్రెడీ సంప్రదించాను. వారి యొక్క ఆదేశాల మేరకే సస్పెన్షన్ నోటీస్ ఇస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.